పబ్లిక్గా ఉన్నప్పుడు, పబ్లిక్గా వాళ్ళు విజిబుల్గా ఉన్నప్పుడు, వాళ్ళ వర్క్ విజిబుల్గా ఉన్నప్పుడు డూ యూ థింక్ అంటే వాళ్ళు ఎక్స్ట్రా కాన్షియస్గా ఉండాలి? దట్స్ వాట్ అంటే సీనియర్ యాక్టర్స్ కానీ ఈ ప్రొఫెషన్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళు ఇంకొక కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కేర్ తీసుకుంటారు ఐడియల్లీ. బట్ అంటే ఇట్స్ బోత్ వేస్. అంటే ద పర్సన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ బికాస్ దెర్ ఇస్ టూ మచ్ అటెన్షన్ ఆన్ యూ. అండ్ అదర్వైజ్ ఆల్సో చిన్న చిన్న ఇష్యూస్ని కూడా బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్ ఆర్ బికాస్ దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్ అది ఎక్కువ పోర్ట్రే అవ్వడం. అంటే ఇట్స్ నార్మల్. అంటే నువ్వు నడుస్తూ ఒక దగ్గర ఒక మెట్టు స్లిప్ అయి పడిపోయావు అంటే ఒక మామూలు మనిషి పడిపోతే అక్కడ గతుకుంది, మెట్టు స్లిప్ అయి ఒక సెలబ్రిటీ పడిపోతే ఆ గట్టులో వీళ్ళు నిర్లక్ష్యంగా నడిచారు. ఐ మీన్ ఇట్స్ టువర్డ్స్ హ్యూమన్. అంటే కాలు స్లిప్ అయి పడ్డారు అంటే ఏ మనిషి అయినా స్లిప్ అయి పడే ఛాన్స్ ఉంది. దాన్ని పబ్లిక్ ఫిగర్కి వచ్చినప్పుడు ఎక్కువ పోర్ట్రే చేస్తారు. నార్మల్ పర్సన్ అనేసరికి ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ అన్నట్టు ట్రీట్ చేస్తారు. యా, దే హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్ అండ్ ఐ థింక్ ద పీపుల్ అండ్ మీడియా ఆల్సో హ్యావ్ టు లిటిల్ చిల్ డౌన్. ఐ మీన్ వాళ్ళు మనుషులే కదా. కానీ మర్చిపోతున్నారు తప్పుల్ని కూడా. అంత ఎంత స్పీడ్గా పాపప్ అవుతున్నాయి అవన్నీ డైల్యూట్ అయిపోతుంది. సమ్హౌ పబ్లిక్ తో డైల్యూట్ అయిపోతుంది. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో వాళ్ళ ఫ్యామిలీస్ మీద పడిన ట్రామా 4 రోజులే రచ్చ ఉండొచ్చు. బట్ ఆ 4 రోజులు ఫ్యామిలీ కానీ ఆ మనిషి కానీ పడిందంతా వీళ్ళు 4 రోజులు అయ్యాక మర్చిపోతారు. టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టు ఉంటారు. కానీ ఆ ఫ్యామిలీ అండ్ ఆ పర్సన్ గో త్రూ అయింది సమ్ ఇయర్స్ టుగెదర్, వాళ్ళు అది క్యారీ చేస్తారు. సమ్హౌ వి ఫర్గాట్ టు బి కైండ్ అనిపిస్తుంది నాకు. అదైతే అనిపిస్తుంది. అంటే ఇన్విజిబిలిటీ కదా కామెంట్స్ కానీ ఏదైనా. అంటే ఐడెంటిటీ లేకుండా మాట్లాడేస్తున్నాం కానీ ఒక ఐడెంటిటీ ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాం కదా. ద ఫర్గెటింగ్ ఇట్. అంతే, అది హక్ అనేసుకుంటున్నారు. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అండి? హౌ యూ వాంట్ టేక్ ఇక్కడ నుంచి ఎలా వెళ్దామని? వేర్ యూ వాంట్ సీ యువర్ సెల్ఫ్? సో డెఫినెట్లీ ద సేమ్ ఫీల్డ్, పర్సూయింగ్ యాక్టింగ్. నాకు ఇంకేం రాదు. అంటే అఫ్ కోర్స్ చదువుకున్నాను, జాబ్ వస్తుంది, కానీ నేను అది చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇటు వచ్చాను. అండ్ యా, ఫిలిమ్స్ ఇస్ వాట్ ఐమ్ ఎయిమింగ్ ఎట్. 5 years డౌన్ ద లేన్ అంటే కొంచెం ఇయర్ ప్రొడక్టివ్గానే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇట్ వాస్ ప్రొడక్టివ్ ఎనఫ్. 2 సిరీస్లు హిట్ అండ్ ఆల్. సో కొంచెం హోప్ అయితే కనిపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ సంబడీ ఈజ్ నాట్ రెడీ టు స్టాప్ మీ, ఐ విల్ గో. ఓకే, మా అమ్మాయిలకి మేజర్గా వచ్చే క్వశ్చన్, ఈవెన్ ఐఎమ్ ఫేసింగ్, అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరు ఎక్సెప్షనల్ కాదు కాబట్టి. పెళ్ళి ఎప్పుడు? తొందరే ఉంది, చేసుకుందాం. ఎప్పుడొకప్పుడు తప్పదు. కానీ ఇంట్లో ప్రెషర్ లేదా? ఉంటుంది. అంటే ఉంటుంది కదా, ఇంట్లో ప్రెషర్ ఉండకపోతే వాళ్ళు కాకపోతే ఇంకెవరు ప్రెషర్ పెడతారు? ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళే అడుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కన్నవాళ్ళు అడగకుండా ఉంటుంది. చేద్దాం అంటే ఈవెన్చువలీ జరగాల్సిందే. ఎన్నో రోజులు మనం కూడా దాటేయలేము, జరుగుతుంది. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలా మంది అనుకుంటారు పొద్దున్న లేస్తే ఈవినింగ్ పడుకునే వరకు ఫోన్ నిండా ప్రపోజల్స్ అని అనుకుంటారు. కానీ ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ యాక్చువల్లీ. బట్ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీకు అంటే ప్రపోజల్స్ అంటే వాట్ డూ యూ కన్సిడర్ as ప్రపోజల్? ఐ లవ్ యూ ఇస్ నాట్ అ ప్రపోజల్. యూ సీ మై కంటెంట్ అండ్ సే ఐ లవ్ యువర్ కంటెంట్, ఐఎమ్ రెడీ టు మ్యారీ. దట్స్ నాట్ అ ప్రపోజల్. ఐ మీన్ దట్స్ నాట్ హౌ యూ చూస్ అ పర్సన్ యూ వాంట్ టు స్టే విత్. జస్ట్ బికాస్ సో అండ్ సో పర్సన్ saw my content and said I like your content, I'm going to marry you. I don't know. దాన్ని మనం ప్రపోజల్ లా కన్సిడర్ చేయలేము కదా. చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ సీరియస్ ప్రపోజల్స్ ఇండస్ట్రీకి వచ్చాక ఉంటాయి. అంటే అది కన్సిడర్ చేసే అంత పెద్దవి కాదు, ఇగ్నోర్ చేసే అంత చిన్నవి కాదు. బట్ మనకి ప్రపోజల్స్ కన్నా అరే కొంచెం ఆపర్చునిటీస్ ఏమైనా ఇప్పించవా, ఇవి నేను చూసుకుంటానులే, నాకు అది కావాలి, డోంట్ హెల్ప్ మీ విత్ దిస్ బట్ హెల్ప్ మీ విత్ దాట్. అంటే నీకు నేను కావాలని ఇది అడుగుతున్నా, నాకు అది కావాలి. సో కెరియర్లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇప్పించు అన్నట్టు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడ లేచి పరిగెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటనేది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అంత టైం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ మెయింటైనింగ్ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు అదే అంటారు కదా, అంటే ఇంకోటికైతే నువ్వు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి యూ హావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ మై ఫీల్డ్ ఇస్ దిస్. నువ్వు చెప్పడంలోనే నీకు సగం టైం అయిపోతుంది. ఐ మీన్ some days or years into marriage, it will take time for you to explain them that okay na field inta idi how అంటే దానికే టైం ఇచ్చుకుంటావా, దీనికే టైం ఇచ్చుకుంటావా? మాక్సిమం
మ్యారేజ్ అన్న టాపిక్ ని మనందరం పుష్ చేయడానికి రీజన్ ఏముంటుందంటే అర్థం చేసుకునే పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. అదే అంటే పాయింట్ ఏంటంటే నీకు ఆల్రెడీ నీ కెరియర్ వైజ్ నీ ఆపర్చునిటీస్ వైజ్ నీకు చాలా టెన్షన్స్ హజిల్స్ ఉంటాయి. అట్లీస్ట్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ హ్యాస్ టు బ్రింగ్ యూ పీస్. అక్కడ నువ్వు హజిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక్కడ నువ్వు అంటే అరే ఎక్కడో దగ్గర కేవస్ లేకుండా పీస్ ఉండాలి కదా. మనం మాక్సిమం ఈ టాపిక్ ఎందుకు స్కిప్ చేయడానికి చూస్తాము అంటే నువ్వు ఎవరికి ఇది ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఇంట్లో వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. అగైన్ న్యూ పర్సన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. బట్ ఎందుకులే అనిపించింది కానీ తప్పదు, ఇన్ఎవిటబుల్. అంటే దాన్ని నువ్వు దాటేయాలనుకున్నా వాళ్ళు వేయనివ్వరు. అండ్ ఎక్కడో దగ్గర నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు మన చుట్టూరు ఉన్న వాళ్ళని చూస్తే రియాలిటీలో పెళ్ళిళ్ళు సక్సెస్ అయ్యాయి, సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ పడిపోతుంది కూడా. ఇవి చూసినప్పుడు ఇంకా అంటే మనకు ఆల్రెడీ నిరుత్సాహం లేదు, కొంచెం యాడ్ ఆన్ అయ్యి వద్దులేరా బాబు ఇప్పుడు అని అనిపించట్లేదు మెనీ టైమ్స్. ఐ మీన్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది డైల్యూట్ అవుతూ వచ్చిందో అది మనమే డైల్యూట్ చేసాము తెలియదు, కానీ సంహౌ ఆ హోప్ అయితే చాలా మటుకు అవసరమా ఇప్పుడు మళ్ళీ అంటే ఇట్స్ నాట్ లాస్టింగ్ అన్న పాయింట్ కన్నా దాని ఎఫెక్ట్ కెరియర్ మీద మళ్ళీ ఉంటుందేమో. పర్సనల్గా ఇఫ్ ఇట్స్ నాట్ లాస్టింగ్ అది నా మటుకు అన్నట్టు నేను ఇప్పుడు ఉండలేను, ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్ మనం ఇప్పుడు. సో దాని ఇంపాక్ట్, దా పర్సనల్ ఇంపాక్ట్ నువ్వు వర్క్ మీద పడ్డం, పబ్లిక్లో తెలియడము, ఆ భయం ఇంకా అదే చెప్తున్నారు మీరు ఇందాక అన్నట్టు డోంట్ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్ అంటే వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్. మామూలుగా చూసింగ్ అ పర్సన్ అండ్ గోయింగ్ మ్యారింగ్ అ పర్సన్ వేర్ ఈ బయట ఇలాంటి అన్సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఉన్నప్పుడు ఇంకా అండ్ అంటే మన ఫీల్డ్ ని యాక్సెప్ట్ చేయడము, అర్థం చేసుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. సో సమ్హౌ డీపెస్ట్ ఫియర్స్ లో అది ఉండిపోయిద్దేమో. అంటిల్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ వీఆర్ గోయింగ్ టు బి స్కేర్డ్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది. ఏంటి ఇన్ఫినిటంలో నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ డిసైడ్ అయిందా, లేకపోతే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్? సో ప్రస్తుతానికి పెళ్లివారమండి ఇంకొక 2-3 episodes లో అవుతుంది. అయ్యాక ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతోంది, జానకి సమేత రఘురామ అని. అది అండ్ చూడాలి, ప్రీవియస్ హిట్ అయిన సిరీస్ సీక్వెల్స్ ప్లాన్ ఉన్నాయి. అంటే ఐ డిడ్ అ సిరీస్ కాల్ డేట్ విత్ బాస్, దాని సీక్వెల్, రాధా గోపాలం దాని సీక్వెల్ ప్లాన్ అయితే ఉంది. ఇంకా ఆడియన్స్ని బట్టి వాళ్ళ రియాక్షన్స్, అంటే యూ కాంట్ కీప్ ఆన్ డూయింగ్ కంటెంట్ విత్ ద సేమ్ పర్సన్. అంటే ఒకే కౌంటర్ పార్ట్తో కంటెంట్ చేస్తున్నా సరే బోర్ అయిపోతారు. అండ్ దే సమ్హౌ గెట్ యూస్ టు సీయింగ్ ఓన్లీ విత్ దాట్ పర్సన్. అంటే వీళ్ళతో కంటెంట్ హిట్ అయితే వీళ్ళతోనే చెయ్యి అంటారు, బట్ దట్ డజంట్ వర్క్. అంటే కాస్టింగ్ మారుతూ ఉండాలి. సో విత్ డిఫరెంట్ పర్సన్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ మేబీ విల్ కమ్ బ్యాక్ టు పెళ్లివారమండి season 3 అగైన్. ఇప్పుడు చాలా మందికి వ్యూవర్స్కి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, ఛానల్స్లో అయితే దే పే యూ మంత్లీ ఇట్లా అని, బట్ యూట్యూబ్లో వచ్చేసరికి అంటే ఈ వ్యూవర్షిప్ని బట్టి దే పే యూ ఆర్ మనకి సినిమాలో లాగా పర్ డే అలాగా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ కింద అని? ఐఎమ్ అన్ ఎంప్లాయీ, సో అది ఛానల్స్లో లాగా మంత్లీయే పే ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్, అంటే ఫ్రీలాన్సర్స్ అయితే ఒకలా ఉంటుంది, ఎంప్లాయీస్ అయితే ఒకలా ఉంటుంది, ఇఫ్ యూ ఓన్ అ ఛానల్ ఒకలా ఉంటుంది. అంటే నాకంటూ నా ఓన్ ఛానల్ ఉండి ఇఫ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ఇట్ పార్ట్నర్షిప్ లాగా దిస్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ బిలాంగ్స్ టు మీ, దిస్ పార్ట్ పర్సంటేజెస్ ఉంటాయి. ఫ్రీలాన్సర్స్ ఉంటే నంబర్ ఆఫ్ డేస్ కానీ పర్ సిరీస్ కానీ ఉంటుంది. నేను ఎంప్లాయీని కాబట్టి నాకు అట్లే ఉంటుంది మంత్లీ, సో నంబర్ ఆఫ్ వీడియోస్ పర్ మంత్ అలా. So it depends on different people. Now that I am associated with Infinitum, I am an employee with Infinitum. So salary. ఫైనల్లీ ప్రసాద్ గారు నేను ఇంటర్వ్యూ చేశాను. అమ్మో అమేజింగ్, అసలు తన టాలెంట్, తనకి వాక్చాతుర్యము, రైటింగ్ మీద ఉన్న గ్రిప్ అసలు ఎంత అంటే, నాకు తెలిసి నేను చూస్తున్నా 3-4 episodes ఏమో చూసినప్పుడు ఒక దాంట్లో రైటింగ్ అనేది ఎక్కడొక్కటి ఎవాపరేట్ అయిపోద్ది, ఇంకా స్కిల్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇంకేముండదు, ఏదో ఒకటి సర్ది కట్టేద్దాం అన్నట్టు ఎక్కడా అనిపించలే. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ అన్న ఆ మాటలు రాయడం కానీ చాలా టాప్ నాచ్ అనిపిస్తుంది. వెరీ అంటే వెరీ టాలెంటెడ్. నేను ఎప్పుడు ఆయనతో అంటాను, యూ హ్యావ్ సరస్వతీదేవి మీ దగ్గర ఉన్న రోజులు యూ విల్ ప్రాస్పర్ అని. అంటే ఈజ్ వెరీ టాలెంటెడ్ లేండి. అంటే ఆ విషయంలో అదే అంటున్నాను, చాలా మంది పాపం మన ఇండస్ట్రీలో మన ఫీల్డ్లో టాలెంటెడ్ ఉన్నారు. రైట్ టైం, తను కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు ఆల్మోస్ట్. అంటే ఐ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్, బట్ నేను వచ్చి 4 ఏళ్ళు అయింది, తను నాకన్నా చాలా ముందు నుంచి ఉన్నాడు.
అండ్ ప్రాపర్ బ్రేక్ తనకి వచ్చి ఉండింది, కానీ చాలా హ్యూజ్ సక్సెస్ ఈ మావిడాకులు, పెళ్లివార్ మండితో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. పీపుల్ నో హిమ్ ముందు కూడా, వెరీ సక్సెస్ఫుల్ హీ వాజ్. సో మెట్టు ఎదుగుతూ నౌ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ ఫిల్మ్స్ ఆల్సో, రాస్తున్నాడు. గుడ్. అంటే వెన్ మనుషులు ఎదుగుతుంటే యూ ఫీల్ నైస్, మన వాళ్ళు అనే దట్ ఫీలింగ్ ఇస్తారు. నార్మలీ ఒక యాక్టర్ మన స్టార్టింగ్లో కొంచెం రిలేటెడ్గా దీనికి మాట్లాడుకున్నాం, బట్ క్వశ్చన్ ఫార్మాట్లో ఇప్పుడు అడుగుతున్నాను. నార్మలీ ఒక యాక్టర్ ఏ ఇమోషన్ అయినా కరెక్ట్గా ఇమోట్ చేయాలి అంటే పర్సనల్లీ తన ఆ ఇమోషన్ని గట్టిగా ఫీల్ అయి ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమర్ రాసే వాళ్ళకి విపరీతమైన లైఫ్ హర్డిల్స్ ఇచ్చి ఉంటుంది అంటారు. అలాగా యాజ్ అన్ యాక్టర్గా నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు కనిపించాలి అంటే నీ యాక్షన్లో నువ్వు అన్ని ఇమోషన్స్ గో త్రూ అయి ఉండాలి అని. హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్ దట్? గో త్రూ అయ్యి ఉండాలి అంటే యాజ్ పీపుల్ మన అందరం గో త్రూ అవుతాం. అంటే యాక్టర్ కాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామ్యాన్ అయినా సరే ఏడుస్తాడు, నవ్వుతాడు, బాధపడతాడు, ఆనందపడతాడు. ఎవ్రీ పర్సన్ గోస్ త్రూ ఆల్ ఇమోషన్స్ ఇన్ హిస్ లైఫ్. అంటే సో ఎందుకు జనాలు చూసి నచ్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఆ సీన్లో ఏడ్చారు, యాక్టర్స్ ఏడ్చి చూపించారు, దానికి వాళ్ళు రిలేట్ అయ్యారు. సో ఆల్ ఆఫ్ us గో త్రూ ఆల్ దోస్ ఇమోషన్స్ టు పర్ఫార్మ్ దెమ్. అంటే ఆన్ స్క్రీన్ మీద నేను ఏడ్చినట్టు నవ్వినట్టు రియల్ లైఫ్లో అంత నవ్వకపోవచ్చు, అంత ఏడవకపోవచ్చేమో. కానీ యాక్టింగ్ ఇస్ అబౌట్ మేకింగ్ ఇట్ లౌడ్ అండ్ మేకింగ్ పీపుల్ ఆల్సో ఫీల్ అలాంగ్ విత్ యూ. అంటే అంత బిగ్గర్గాను అంత ఏడుస్తూనో నిజం లైఫ్లో మనం ఏడకపోవచ్చు, ఓ రూమ్లోకి వెళ్ళి ఎవరు చూడకుండా ఏడ్చేసి వస్తామేమో. బట్ ఆన్ స్క్రీన్ ఇఫ్ యూర్ క్రైంగ్ యూ హావ్ టు మేక్ ఇట్ సో విజిబుల్, సో లౌడ్, సో టియరీ దట్ పీపుల్ సే అర్రే నిజంగా అందరం అలా ఆడమం. యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. అంటే నీకున్న ఇమోషన్స్ ని ఒక 10x 20x చేసి మ్యాగ్నిఫై చేసి చూపిస్తాం మనం యాక్టింగ్ లో. అందరం అలాంటి ఇమోషన్స్ గో త్రూ అవుతామని లేదు. బట్ లైఫ్ లో కెరియర్ సెట్ బ్యాక్స్ అండ్ లవ్ బ్రేకప్స్ ఇవి చాలా యాడ్ అవుతాయి ఇమోషనల్ సీన్స్ ఇమోట్ చేయడానికి అంటారు. బట్ అంటే ఐ షుడ్ టెల్ యూ, ఐ సీన్ రైటర్స్ అంటే ఎంత ఇమోషనల్ సీన్స్ బ్రేకప్ లవ్ గురించి ఎలా రాస్తారంటే అరే ఖచ్చితంగా వీడు ఒక 4-5 సార్లు జీవితంలో దెబ్బతిని ఫినాన్షియల్ గా పడిపోయి చూస్తే రిచ్ లైఫ్, అది అసలు ఏం గోత్రూ అయి ఉండకుండా ఏం ఒక లవ్ స్టోరీ లేదు, ఏం లేదు, చిల్లర. కానీ ఎలా బ్రో ఇంత బాగా రాసావు అంటే ఇట్ కమ్స్ అంతే. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగల, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని యూ హ్యావ్ టు బి ఎ గుడ్ లిజనర్. చూసినా కూడా అంటే మనం అనుకుంటాం అంటే టు బీ ఏబుల్ టు డూ ఇంత బాగా చేశారు, ఇంత న్యాచురల్ గా చేశారు అంటే మీరు కూడా యాక్టింగ్ డజంట్ వర్క్ లైక్ దాట్ అండ్ ఈవెన్ రైటింగ్ డజంట్ వర్క్ లైక్ దాట్. అంటే ప్రొఫెషన్ స్కిల్ వేరు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వేరు అంతే. నైస్ టాకింగ్ టు విరాజిత. అసలు విరాజిత పేరు మీనింగ్ ఏంటి? సమ్మన్ హూ విరజల్లడం, డిస్ట్రిబ్యూట్ చేసి స్ప్రెడ్ చేసే పర్సన్. మంచి పేరు అసలు. చాలా రేర్. డాడీకి థ్యాంక్ యూ చెప్పాలి, చాలా మంచి పేరు పెట్టారు. చాలా రేర్ కదా ఆ పేరు, పలకడానికి కూడా చాలా కష్టపడతారు. నేనే 2-3 సార్లు తడబడ్డాను. మామూలుగా పలికేసాను కానీ రోల్ అయ్యే కెమెరా అలవాటు అయిపోయాక. That's nice. Great talking to you. No, same kind of journey కదా. It was like నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ షేర్ చేసుకోవడం, మాట్లాడడం. ఇంటర్వ్యూ కాకంటే షేర్ చేసుకున్నట్టుంది. That's nice for thank you for coming and all the best for your next project. Thank you so much.